500 meters. Continue straight. లే 106. ఈ రోజుకి లేనే ఆగిపోతాము, ఎందుకంటే లే తర్వాత ఇంకా మనకు ఫుల్ హై పాసెస్ ఉంటాయి, ఆల్టిట్యూడ్ కూడా గట్టిగా ఉంటుంది. లేలో కాస్త రెస్ట్ తీసుకోవచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అనేసి జుట్టు అంతా తిప్పిరేసింది కదా, హెయిర్ వాష్ చేస్తే సెట్ అవుతుంది. నుర్లా విలేజ్ 10,300 ఆల్టిట్యూడ్. ఇది మీరు ఇక్కడ కూడా స్టే చేసుకోవచ్చు. లేలోనే స్టే చేయాలని ఏం లేదు. నార్మల్గా లేలో ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మీకు లే ఎక్స్పెన్సివ్ అనిపిస్తే ముందు స్టే చేయండి, ఇక్కడే స్టే చేయండి. తర్వాత నెక్స్ట్ డే లేచి మంచిగా డైరెక్ట్ లే మార్కెట్కి వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ ట్రాఫిక్ ఉండదు, పార్కింగ్ సమస్య ఉండదు. ఎక్కడ పడితే అక్కడ కార్ పెట్టేయచ్చు, లే మార్కెట్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆ షాప్స్ ఇప్పుడప్పుడే ఓపెన్ చేస్తుంటారు, మంచిగా స్టాల్స్ అన్నీ ఖాళీగా ఉంటాయి, నీట్గా మొత్తం తిరగచ్చు. నిన్న కాస్త టైం ఉంటే ఇంకా ముందుకు వద్దామని అనుకున్నాం, బట్ అప్పటికే లైట్ ఫెయిల్ అయింది, అందువల్ల మేము రాలేదు. లేదంటే డెఫినెట్గా ఒక 50 కిలోమీటర్స్ అన్న ముందుకు రావాలి అని ఉండే నాకు. 50 కిలోమీటర్స్ ముందుకు వచ్చామంటే మనకు 1 అవర్ సేవ్ అయినట్టే, 1.5 అవర్ ఈజీగా సేవ్ అయినట్టే ఈ మౌంటైన్స్ రోడ్లో. అక్కడ చూడండి, ఐరన్ బ్రిడ్జ్. ఇంతకుముందు ఇవి కంప్లీట్గా చూడండి ఎట్లా ఉందో. ఇంతకుముందుకు చిన్నగా ఉండే బ్రిడ్జెస్ ఒక 10 years బ్యాక్ వీడియోస్లో అలా చూసినప్పుడు చిన్న బ్రిడ్జెస్, ఎంత చిన్న బ్రిడ్జెస్ అంటే ఇంకా ఐరన్ బ్రిడ్జెస్ అనమాట అవి. గడగడ. ఆ ఐరన్ బ్రిడ్జ్లు రాకముందుకు వుడెన్ బ్రిడ్జెస్ ఉండేవి. లదాఖ్ లోకల్ పీపుల్ చెప్తున్నారు, ఐరన్ బ్రిడ్జెస్ రాకముందుకు వుడెన్ బ్రిడ్జెస్ ఉండేయంట. తర్వాత ఐరన్ బ్రిడ్జ్కి షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు మంచి ప్రాపర్ కాంక్రీట్ బ్రిడ్జెస్. ఎంత వర్షం వచ్చినా ఏం వచ్చినా కొనుక్కోపోకుండా ప్లాన్ చేసిరు అనమాట బ్రిడ్జెస్. ఇప్పుడు లెఫ్ట్లో చూడండి శాంతి స్తూపస్, బుద్ధిజం రిలేటెడ్ ఉంటాయి. ఎక్కడ చూసినా ఇంకా శాంతి స్తూపసే ఉంటాయి, ఎందుకంటే టిబెటియన్ పీపుల్ కూడా ఉంటారు కదా. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఈ లదాఖ్ వాళ్ళు టిబెట్ వెళ్తుంటారు, వస్తుంటారు. ఇంతకుముందు అంటే వీళ్ళ రిలేటివ్స్ కానీ ఇట్లా టిబెట్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ వాళ్ళు ఇక్కడికి మ్యారేజ్ చేసుకోవడం, ఇక్కడ వాళ్ళు అక్కడ మ్యారేజ్ చేసుకోవడం, ఇదంతా క్వైట్ కామన్ అనమాట వీళ్ళకి. సో వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు తగ్గిపోయిందంట. ఇంతకుముందుకేమో కొంచెం ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఇదంతా ఈజీ ఉంటుంది, బట్ ఇప్పుడు తగ్గిపోయిందంట. ఒక 1-2 years నుంచి చాలా ఇబ్బంది అవుతుందంట వెళ్ళాలంటే. ఇక్కడనే కదా బార్డర్, టిబెట్ కొంచెం ప్రాబ్లం అవుతుందట. లోకల్స్తో మాట్లాడితే ఇదంతా తెలుస్తుంది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే లోకల్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వండి. ఇలాంటి రిమోట్ ప్లేసెస్కి వచ్చినప్పుడు చాలా థింగ్స్ తెలుస్తాయి. అసలు వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వీళ్ళ మనీ ఎలా ఎర్న్ చేస్తారు, వీళ్ళకున్న రిసోర్సెస్ ఏంటి, వీళ్ళకున్న కష్టాలు ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. చాలా కొత్త థింగ్స్ తెలుసుకోవచ్చు మనం కూడా. ఇక్కడ నుంచి ఇంకా నిమ్ము 23 kilometers ఉంది. ఆ నిమ్ము తర్వాత ఇంకా సంగంబ అండ్ లే వెళ్ళిపోతాం. టైం ఇప్పుడు 10 అవుతుంది, ఇంకా 2 hours టైం ఉంది మనకు హోటల్ తీసుకోవడానికి. చెక్-ఇన్ 12 o'clock కదా, సో ఆడితో పాడితే వెళ్ళిపోతాం. ఎర్లీగా వెళ్తేనేమో డైరెక్ట్ లే మార్కెట్కి వెళ్ళిపోతాం. లే మార్కెట్కి వెళ్ళి అక్కడ షాపింగ్ అది చేసుకొని, మార్కెట్ ఎక్స్ప్లోర్ చేసుకొని తర్వాత రూమ్ ఎత్తుకోవడం స్టార్ట్ చేస్తాం. లేదు ఎగ్జాక్ట్గా అదే టైంకి 2 hours 12 o'clock అట్లా వెళ్ళినాం అనుకో, లే రీచ్ అయినాం అనుకో, ఫస్ట్ హోటల్ చూసుకుంటాం. హోటల్ వాడు ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ చేస్తే కాంప్లిమెంటరీ, అందులోనే లంచ్ కూడా అయిపోతుంది అన్నమాట మనకి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో మార్కెట్ ఎక్స్ప్లోర్ చేయడం కరెక్ట్ నన్ను అడిగితే. ఎండ కూడా మంచిగా ఉంటుంది, క్రేజీ ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఎట్లాగూ మళ్ళా చలి పెడుతూనే ఉంటుంది. అందుకే ఇంకా ఆఫ్టర్నూనే ఎక్స్ప్లోర్ చేసుకొని వచ్చి ఆ ఈవినింగ్ టైం చల్లగా రూమ్లో పడుకున్నాం అనుకో, సెట్ కదా అని ఆలోచిస్తున్నాం. చూడాలి ఇక వెళ్ళేసరికి ఏ టైం అవుతుంది ఏంటి అనేది. బండి ఏదో ఆల్టో 800 లాగా పోతున్నది, ఎంత దొక్కినా పోతలేదు. ఆల్టిట్యూడ్ గెయిన్ అవుతుంది కదా స్లోగా. పాపా 4th year అసలు యూజ్ చేయడానికే లేదు. థర్డ్ గేర్లో 55-60 పోతే అప్పుడు 4th year అందుకుంటుంది. క్యాడ్ పోతే అసలు అందుకోవట్లే.
చూడండి రైట్ సైడ్ అక్కడ చూడండి అసలు అబ్బా. యా ఇక్కడ టెంపరేచర్ 14 ఉంది. ఐ థింక్ టెంపరేచర్ డ్రాప్ అవుతుంది అనుకుంటా. మౌంటైన్స్ చూడొచ్చు ఇక్కడ నుంచి, స్నో లైట్గా ఉంది పైన టాప్స్లో, ఒక హిల్ టాప్స్లో. ఇంకా మనకు రేంజ్ 156 కిలోమీటర్లు ఉంది. లే వచ్చేసి అరౌండ్ 60 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి మనం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లేలో ఫుల్ కొట్టిద్దాం సెట్టిగా, ఆ ఫుల్ ట్యాంక్ తోటి దిగదు. ఇంకొక షాకింగ్ ఏంటంటే 880 కిలోమీటర్ల మాత్రమే ఉంది మన వెహికల్ సర్వీస్ చేయించడానికి. సో ఇంకా ఇదంతా కంప్లీట్ అయిపోయాక, సర్క్యూట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక అప్పుడు ఫ్రెష్గా మండీలో సర్వీస్ సెంటర్ చూపిస్తుంది. బట్ అక్కడికి వెళ్ళేంత వరకు మనకు తెలీదు. ఇమేజెస్లో చూస్తే సర్వీస్ సెంటర్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఉంటే మండీలో స్టే తీసుకునేలాగా ప్లాన్ చేసుకొని అక్కడ నైట్ పడుకొని తర్వాత సర్వీస్ చేయించుకొని అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవ్వాలి. ఇంక ఇక్కడ నుంచి అంత రోడ్ అంతా ఇంకా ఇలా స్ట్రైట్గానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మ్యాక్సిమము స్ట్రైటే ఉంటుంది. ఒక 50 కిలోమీటర్లు ఉంది అనగా మ్యాక్సిమం స్ట్రెచ్చే ఉంటుంది. పెద్దగా ఇబ్బంది కూడా ఏమి ఉండదు. ఫైనల్గా నిమ్మో విలేజ్కి అయితే వచ్చేసినాము. చిన్న చిన్న స్టాల్స్ అవి ఉన్నాయి, రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక లదాఖ్ ఒక 30 కిలోమీటర్స్, 30 to 40 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఈ మధ్యలోనే మనకు సంగం పాయింట్ వస్తుంది, మ్యాగ్నెటిక్ హిల్ వస్తుంది, గురుద్వారా ఒకటి వస్తుంది, 3 వస్తాయి. 3 కవర్ చేసుకొని లదాఖ్ వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్. అక్కడ చూసారా ఇంకొక వేవ్ ఉంది. ఈ వేవ్ వచ్చేసి లైక్ చూడండి, పద్దం వెళ్తుంది, దార్చా, మనాలి, చండీగఢ్ ఇలా వెళ్ళొచ్చు అనమాట. అంటే లైక్ నిమ్మో దగ్గర కలుస్తుంది అనమాట. సో మనాలి నుంచి ఆఫ్ రోడ్ చేస్తారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ దార్చా పోతారు, దార్చా చెక్ పోస్ట్ తర్వాత పదుం వెళ్తారు, పదుం తర్వాత జాన్స్కర్ వ్యాలీ తర్వాత ఇక అట్లనే కొన్ని పాసెస్ ఉంటాయి, అవి ఇవి చూసుకొని ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ యూటర్న్ చేసుకొని మళ్ళీ వచ్చేస్తారనమాట. అట్లా ఆఫ్ రోడ్ ఎట్లా ఉంటుందంటే లైక్ బ్రెత్ టేకింగ్ ఆఫ్ రోడ్ అని చెప్పాలి. ప్రాపర్ 4x4 ఉండాలి. చిన్న కార్లు కూడా ఓకే, బట్ ఇట్స్ అప్ టు అజ్ అంతే, దేంతో చేస్తాం ఎలా చేస్తాం అనేది. బట్ హార్డ్ కోర్ ఆఫ్ రోడ్ చేయాలి. ఇప్పుడు రోడ్లు లైక్ ఒక 10 years బ్యాక్ లదాఖ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం ఆ రూట్ అనేది బెస్ట్. ఇంకా ఆఫ్ రోడ్ ప్యాచ్ కావాలి అనుకుంటే, లేదు మనకి అంత ఎందుకు కంఫర్టబుల్గా అన్నీ చూసుకుంటూ వెళ్దాము అనుకునే వాళ్ళకి నార్మల్ అక్కడ దార్చా చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ కాడ లెఫ్ట్కి వెళ్తేనేమో షింకులా ఉంటుంది. షింకులా వెళ్ళకుండా మీరు డైరెక్ట్ వెళ్ళిపోతే ఘాటాలుచ్చు అవి ఇవి అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అలా వస్తే మీకు షింకులా కవర్ అవుతుంది, పదము, జాన్స్కర్ కొన్ని కవర్ అవుతుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ సంగం పాయింట్ దగ్గరికి వచ్చినాము. నేను ఇందా చెప్పినా కదా జాన్స్కర్ నుంచి వచ్చేవాళ్ళు ఇట్లా వస్తారనేసి, ఇట్లా వస్తారు. సో ఇక్కడ 2 రివర్లు పారుతున్నాయి చూసారా, 2 ఇటు సైడ్ కిందికి వెళ్తున్నాయి. ఓకేనా, అలా వస్తుంది కదా, అది ఏమో జాన్స్కర్ రివర్. ఓకేనా, దాని కలర్ చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇలా కొంచెం గ్రీనిష్ అంటే ఆక్వాటీల్ కలర్ ఉంటుంది కదా, ఇదేమో ఇండస్ రివర్. ఇవి 2 కలిసి ముందుకెళ్తాయి అన్నమాట. దీన్నే సంగం పాయింట్ అంటారు, సంగం వ్యూ పాయింట్. ఇక్కడ ఆల్టిట్యూడ్ లెవెల్ వచ్చేసి 10,000 feet ఉంది. అసలు చూడండి కింద కూడా సంగం పాయింట్ ఇంకా దగ్గర చూడొచ్చు. అటు నుంచి వచ్చే వాళ్ళు పద్దం ఆఫ్ రోడ్ చేసుకొని వచ్చే వాళ్ళకి ఇంకా దగ్గర అసలు దిగొచ్చు, రివర్లోకి అక్కడ దిగొచ్చు. దాట్లాగా చేశాడు. ఇది పరిస్థితి. మనం బండి ముందర గాలి పెట్టేసినాము 35. ఆ టైర్ ప్రెషర్ సెన్సారే ఇష్యూ ఉన్నట్టుంది, అది ఇంకా అట్లనే చూపిస్తుంది. ఏం లేదు, ఇంకొక 1000 కిలోమీటర్లు 2000 కిలోమీటర్లు 1000 నుంచి 1500 కిలోమీటర్లు జాగ్రత్తగా నడపాలి. చాలిగా బయటపడ్డట్టే. వన్స్ రోడ్ ఎక్కితే నార్మల్గానే వెళ్ళిపోతాం అనుకోండి. జస్ట్ రోడ్ ఎక్కేంత వరకు మంచి రోడ్డు, అట్లీస్ట్ మనాలి వెళ్ళేంత వరకు మనకు ఎలాంటి ఇష్యూ రాకుండా ఉంటే సేఫ్గా ఇంటికి వెళ్ళిపోతాము. ఒకసారి మన టైర్ గ్రిప్ చూడండి ఎలా ఉందో. ఆల్మోస్ట్ టైర్ ఇండికేటర్ కనిపిస్తుంది, ఒక
ఒక 5 mm కాదు సారీ 1 to 2 mm ఉంటుంది థిక్నెస్ ఆ ఇండికేటర్ నుంచి. నేను రాంగ్ అయితే ఒకసారి ఎవరైనా కరెక్ట్ చేయండి. ఇండికేటర్ నుంచి ఆ గ్రిప్ అనేది ఎంత కొత్త టైర్కి ఎంత ఉంటుంది అనేది ఎవరైనా కరెక్ట్ చేయండి మెసేజ్ కమెంట్స్లో. ఇదిగో ఇలా మనుషులు క్లీన్ చేస్తారన్నమాట రోడ్స్ని. ఇక్కడ మెషిన్లు ఉండవు, ఏముండవు, అంత పెద్ద స్టోన్స్ పడుతూ ఉంటాయి. మెషిన్ల వల్ల ఎక్కడ అవుతుంది, మాన్యువల్గా లోకల్స్ కాదు, దీనికి కాంట్రాక్టెడ్ పీపుల్ ఉంటారు. నేపాల్, భూటాన్ అటు సైడ్ నుంచి వస్తారు చాలామంది. మ్యాక్సిమం ఈ రోడ్డు పని చేసేటోళ్ళు లోకల్స్ కూడా కొంతమంది ఉంటారు. వీఆర్ ఎట్ మ్యాగ్నెటిక్ హిల్. బండి న్యూట్రల్లోనే ఉంది, వెనక్కి పోతుంది. మళ్ళీ వెనకాల ఏదో డౌన్ ఉందా అంటే అది కూడా కాదు, వెనక్కి హైట్ ఉంది చూడండి. అదిగా 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 లాగేస్తుంది. మళ్ళీ ముందుకు వెళ్దాం. ముందుకు కూడా బండి ఫస్ట్ గేర్ వేస్తే రప్ప స్పీడ్ వెళ్ళేది, 10 వరకు వెళ్ళేది. చూడండి 5 దగ్గర మ్యాగ్నెటిక్ ఎనర్జీ వెనక్కి లాగుతుంది బండిని, అందుకే ఇది పోలేకపోతుంది. బుజ్జి పోహంది. అదిగా 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 చాలా కష్టంగా తొక్కాలి ఇక ఇక్కడి నుంచి వెళ్ళాలంటే. యా, ఇది ఓవరాల్గా మ్యాగ్నెటిక్ హిల్. ఇది పత్తర్ సాహిబ్ గురుద్వారా అన్నమాట. చూడండి ఇంకా ఓపెన్ అవ్వలేదా, ఓపెన్ అయింది. నీకు లోపలికి వెళ్ళొచ్చు, ఫ్రీగా ఫుడ్ కూడా పెడతారు. కాకపోతే లైక్ కొంచెం ఫ్రెష్గా వెళ్తే బెటర్. స్నానం చేసి, మనం నిన్న నైట్ స్నానం చేసింది, అందుకే మనం వీఆర్ నాట్ ప్రిఫరింగ్ అనమాట. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇది లేలో. ఎయిర్పోర్ట్ కూడా. లే ఎంటర్ అయ్యేదానికంటే ముందే ఇంకా ఫ్యూయల్ కొట్టించుకుంటున్నాము. అంటే లైక్ లే సిటీలో కూడా ఉంటాయి, బట్ వెహికల్స్ ఉంటాయి కదా లోకల్ కొట్టించుకునే వాళ్ళు, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అక్కడ ఎందుకు వెయిట్ చేయడం. ఇక్కడ నుంచి లే జస్ట్ 12 kilometers ముందే కొట్టించుకుంటే మనకు ఆ లైన్ తప్పుద్ది కదా అనేసి. లేలో ప్రైస్ 94.24, ఈ ప్రైస్ 95 రూపీస్. ఈ ప్రైస్ మనము 4 రోజుల కిందట సూర్యాపేటలో ఉండేది. ఇక్కడ ఎంత ఉండేది, అక్కడ అంత ఉందంటే ఇక్కడ 80 రూపీస్ ఉండేది అంతే. ఇక్కడ 80 రూపీస్ ఉంటుంది, 82 అంతే, ఎక్కువ కూడా ఉండదు. చూసినా ఫ్యూయల్ ప్రైసెస్ పెరగడం వల్ల ఎంత, నాకు తెలిసి ట్రిప్ మొత్తానికి మనకి ఈజీగా ఒక 2000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. ఇప్పటికీ సేవ్ చేద్దామని చూస్తుంటే ఇదో బొక్క ఎక్స్ట్రా. ఈ కార్ కాబట్టి మనకి ఆ మాత్రం మైలేజ్ వస్తుంది. ఇంకా వేరే పెట్రోల్ కార్లు అయితే మాత్రం ఎవ్రీ 500 kilometersకి మీరు బంకే తొక్కాల్సిందే. ఇది డీజిల్, అందులోనే కియా కాబట్టి కొంచెం మైలేజ్ కలిసి వస్తుంది. మొత్తం ఫుల్ కొట్టిచ్చేస్తున్నాడు. గైస్ చూడండి 46.48 లీటర్స్ పట్టింది. రేంజ్ చూడండి 831 వచ్చింది రేంజ్ ఆబ్వియస్లీ తగ్గిపోతుంది, ఎందుకంటే మనం నిన్న మొత్తం హిల్స్లోనే డ్రైవ్ చేసినాం కాబట్టి యావరేజ్ అనేది ఇప్పుడు జస్ట్ 23.3 ఉంది. మనం తిరిగిన కిలోమీటర్స్ కూడా 2967 కిలోమీటర్లు, ఆల్మోస్ట్ ఇంకా 3000 kilometers. 3 ఫుల్ ట్యాంకులలో 3000 kilometers వచ్చినాము. మంచి మైలేజ్ వచ్చింది కొండి. ప్రతి ఫుల్ ట్యాంకు 4500 నుంచి 5000 అలా ఉంది. సో జస్ట్ ఒక 15,000లో ఇక్కడికి వచ్చేసినాము. ఇంకొక 15,000లో 15 to 20,000 ఇంకొక 3 ఫుల్ ట్యాంకులు పట్టే ఛాన్స్ ఉంది. ఒక ఫుల్ ట్యాంక్ మొత్తం ఇక్కడ సరిపోతుంది ఇక్కడ తిరగడానికి. మిలిటరీ కార్స్, మిలిటరీలో ఆర్మీ వాళ్ళు యూజ్ చేసేది ఇదంతా హాల్ ఆఫ్ ఫేమ్ అంటారు దీన్ని. అది చూడండి, దీని లోపల జస్ట్ అవి ఉంటాయి ఎక్విప్మెంట్ వాళ్ళు యూజ్ చేసినవి ఇవన్నీ. లదాఖ్ ఎంట్రన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, యూటీ లదాఖ్. వెల్కమ్ టు లదాఖ్. ఆర్చ్ చూడండి, లదాఖ్ ఎంట్రన్స్ ఆర్చ్. నెక్స్ట్ రైటా, స్ట్రైటేనా, వెరీ గుడ్. ఫ్రెండ్స్ ఫైనల్గా మనం లే మార్కెట్కి కూడా వచ్చేసాం. ఇది ఎంట్రీ అనమాట.
స్టాల్స్ ఉంటాయి అటు ఇటు. మీకు నీట్గా అర్థం కావాలని ఇట్లా వైడ్ పెట్టా. అంటే మనం షాపింగ్ చేసేది ఉంటే షాపింగ్ చేసుకొని వెళ్ళిపోదాము. ఇక్కడ ఎవరైనా మరి మనకు తెలీదు, బుద్ధుడే అనుకుంటున్నా. బుద్ధిజం కదా వీళ్ళందరూ. ఆహా, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. చూస్తా. ఫస్ట్ ఈ చాకోలోకి వెళ్ళి మా వాడికి ఏమైనా టాయ్స్ దొరుకుతాయేమో చూడాలి. ఇంకా షాప్స్ ఓపెన్ అవ్వలేదు, ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నాయి ఒక్కొక్కటి. మంచిగా ఇంత ఖాళీ ఉంది చూడండి, క్రౌడ్ లేదు, ఏమీ లేదు. ఎర్లీగా వస్తే ఇదే అడ్వాంటేజ్. సో అట్లా తిరిగి 2 టీ-షర్ట్స్ కొన్నాము, హవాయి లైడ్ అని. ఇలా లాస్ట్కి వస్తే మసీజ్ ఉంటుంది. సౌత్ ఇండియన్ రెస్టారెంట్, దోశ ఇలాంటివి ఏమన్నా దొరుకుతాయేమోనని చూస్తున్నాం. हो गया चलेगा ओके बाय बाय हाय बाय स्टार्ट. हाँ ये डायरेक्शन देखने के लिए नहीं कैमरा, कैमरा कुछ बात करना है तो. ना ना बात करो लाइक शेयर सब्सक्राइब ఈ అంకుల్ మస్తు క్యూట్గా మాట్లాడుతున్నాడు, పార్కింగ్ లో అట్లా ఉన్నాడు. क्या सामान ले आता है यार छोटा सा मोटा से क्या వెళ్దామా? ఆ మిర్రర్ బయట కను, మిర్రర్ బయట కను. అది అయిపోయింది షాపింగ్. ఎటేలాలో చెప్తున్నారు, లిఫ్టా అయిపోయింది. ఎక్కువసేపు ఏముంది పెద్దగా, నార్మల్ స్టాల్స్ ఉంటాయి అంతే. ప్రతి స్టాల్లోకి పోయి వాళ్ళని విసిగించి వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ అయిందంటుంది. ఏ స్టాల్లోకి పోయినా ఎవడు లెక్క కూడా చేస్తలే. ఎట్రా రైటా शेरवानी స్టే దొరికింది మనకి. వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, బిస్కెట్స్ కూడా ఇచ్చారు. 1200 రూపీస్. సో ఇక్కడ మద్రాస్ కెఫే ఉందంట. అక్కడ మన సౌత్ ఇండియన్ ఫుడ్స్ అన్ని దోషస్ అవన్నీ దొరుకుతాయంట. వెళ్ళి ఫుడ్ తినేసి మళ్ళీ అప్ చేయడమే. రెస్ట్ తీసుకుంటాం ఇక్కడే. ఇక్కడ జైలు మార్కెట్ పక్కనే మద్రాస్ హోటల్ ఉంది, తమిళనాడు వాళ్ళది. అట్లీస్ట్ ఇది ఎంతో కొత్త పెట్టరు కదా అది. కేమ్ హియర్, రైస్ చెప్పినాము, ప్లెయిన్ రైస్ 2 చెప్పినాము, చికెన్ కర్రీ చెప్పినాము. కొన్ని అట్లీస్ట్ రైస్ అయితే ఇస్తుంది. అక్కడ హోటల్ వాళ్ళు వండుకోమన్నారు కానీ మనకంత పేషెన్స్ చికెన్ కర్రీ తీయకుండా మొత్తం కొంచెం పేషెన్స్ ఇచ్చుకొని వండుకోవాల్సింది. అయిపోయింది ఫైనల్గా లంచ్. ఇది మద్రాస్ రెస్టారెంట్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మొరావియన్ చర్చ్ అని ఉందా, ఆ మొరావియన్ చర్చ్ ఆపోజిట్లోనే ఉంటుంది. అక్కడ మద్రాస్ కెఫే అండ్ రెస్టారెంట్, డైరెక్ట్ మద్రాస్ కెఫే అండ్ రెస్టారెంట్ అని కొట్టినా వస్తుంది. లేదంటే మీరు లే మార్కెట్కి వచ్చేయండి. మనగా కార్ తీసుకొని వస్తే లే మార్కెట్కి వచ్చి కార్ పార్క్ చేసి లే విజిట్ అంతా మీకు లే అంతా అయిపోయినాక ఇక్కడ చర్చ్ సర్చ్ చేసినా వస్తుంది, లేదంటే మద్రాస్ కెఫే అని సర్చ్ చేసినా వస్తుంది. జస్ట్ వాకబుల్ అనమాట, ఈజీగా వచ్చేయచ్చు. బైకర్స్ అయితే డైరెక్ట్ బైక్ తెచ్చేసి ఎటు సైడ్ అయినా సరే పార్క్ చేసుకొని మంచిగా తినేసేయచ్చు. అంటే మరీ అని చెప్పలేము, ఇట్స్ బెటర్ అన్నమాట. ఇప్పుడు నేను నార్మల్గా మన తెలుగులో హోమ్ స్టేస్ ఉన్నాయి, అవి అడిగినాము. పర్ హెడ్ ఎంత అన్నారంటే 1200 అన్నారు. 2400 అవుతుంది మాకు. ఓకేనా, దాంట్లో ఓన్లీ డిన్నర్ బ్రేక్ఫాస్ట్. ఎర్లీ మార్నింగ్ మనం వెళ్ళిపోతాం, బ్రేక్ఫాస్ట్ మనం ఎలాగో తినాం, ఓన్లీ డిన్నర్ తింటాం. మళ్ళీ ఇప్పుడు లంచ్కి అట్లాగో బయటనే తినాలి. సో అందుకే మేము బయట హోటల్ వెతుక్కున్నాం. 1200లో హోటల్ వచ్చేసింది. ఇప్పుడు 600లో లంచ్ అయిపోయింది, ఇంకో 600లో డిన్నర్ అయిపోతుంది. ఓకేనా. ఇంకా ఈ మన తెలుగులో హోమ్ స్టేస్లో ఎట్లా అంటే డార్మెటరీస్ అనమాట, అందరు ఉంటారు, వచ్చే వాళ్ళందరూ ఉంటారు. ఇది మేము తీసుకుంది ఏంటంటే 1200లోనే మేము సపరేట్ రూమ్ తీసుకున్నాం. అందులోనూ పెంట్ హౌస్లో ప్రాపర్ సెటప్ ఉంది, వ్యూ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అదనమాట. ఫస్ట్ ఇంకా రూమ్కి వెళ్ళిపోయి కొంచెం హాట్ వాటర్ వస్తే ఫ్రెష్ అవుతాం, లేదంటే లైట్. లేక్ వచ్చినాము, లేలో షాపింగ్ చేసుకున్నాము, రూమ్ తీసుకున్నాం. రూమ్ చూపెట్టలే కదా, ఇదన్నమాట. ఒక బెడ్, అట్లా వార్డ్రోబ్ ఉంటుంది. రూఫ్ చూడండి మొత్తం వుడెన్ ఉంటుంది అనమాట. 2 విండోస్ ఉన్నాయి. మేము తీసుకుంది ఇది పైన పెంట్ హౌస్ తీసుకున్నాం. ఒక్కసారి ఇక్కడ చూడండి వ్యూ. ఇక్కడ మంచిగా కింద కుకింగ్ చేస్తే హీట్ వస్తుంది, చిమ్నీ లాగా. ఇక్కడ మంచిగా కూర్చోడానికి స్పాట్స్ ఉన్నాయి.
ఆహా వైపు మాత్రం చాలా దారుణంగా ఉంది. బట్ అక్కడ లే మార్కెట్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం టెంపరేచర్ నార్మల్గానే ఉంది. చూడండి ఇదంతా ప్రాపర్టీ చాలా బాగుంది, చాలా పెద్ద ప్రాపర్టీ, మంచిగా ఉంది. ఇందులో మన తెలుగు బ్రో ఒక అతను ప్యాకేజెస్ బైక్ రైడర్స్వి చేస్తున్నాడు. ఆ బ్రో హెల్ప్ తీసుకొని మనం ఈ పర్మిట్ ఒక్కటి చేయించుకున్నామంటే సెట్. ఇక రేపు మార్నింగే లేచి 5 o'clock అట్లా లేచి జంప్ ఇక ఇక్కడ నుంచి. బాగుంది. నేను మీకు ఇది మీకు కావాలి కదా లొకేషను. సో ఈ లొకేషను నేను ఒకసారి బయటికి వెళ్ళినాక చూపిస్తాను. ద స్కై వ్యూ హోటల్ హోమ్ స్టే హోటల్ స్కై వ్యూ హోటల్ మీకు నార్మల్గా సెర్చ్ చేసినా వచ్చేస్తుంది. చాలా బాగుంది. నేను రేపు వెళ్ళేటప్పుడు అయినా సరే మీకు మంచిగా క్లియర్ కట్గా మీకు నేను చేస్తాను. ఎవరైనా వచ్చేటోళ్ళు ఫాలో అయ్యి రావచ్చు. సో అది ఈ రోజుకి ఇంతే. ఇక్కడ ఫ్రెష్ అయిపోతాము, ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ స్టార్ట్ అయిపోతాం. మంచి కంటెంట్ ఇస్తున్నా అని అనుకుంటున్నా. లే మార్కెట్ అనేది నాకు అంత చెయ్యాలి అనిపించలేదు. ఎందుకంటే లైక్ ఇప్పుడు మనం ఒక జాతరకు పోతే ఎట్లయితే స్టాల్స్ ఉంటాయో అట్లనే స్టాల్స్ ఉన్నాయి అంతే. దాంట్లో పెద్ద కొత్త ఏం లేదు. ప్రతి స్టాల్కి వెళ్ళి మనం అట్లా క్లిప్పులు అవి ఇవి తీసుకొని అంత సోది అన్నీ దొరుకుతాయి. డ్రై ఫ్రూట్స్, ఐస్ క్రీము, ఎవ్రీథింగ్ దొరుకుతాయి అంతే. ఇక అంతకుమించి నేనేం చెప్పలేను. సో అది మన వీడియో కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా మన వినోద్ బండారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎవ్వరు చూడని కంటెంట్, మంచి కార్ రిలేటెడ్ కంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.